డెలివరీకి వెళ్ళినప్పుడు కస్టమర్స్ ఎట్లా రియాక్ట్ అయిన చేదు అనుభవాలు ఉన్నాయి అంటే కొంతమంది కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉన్నాయి అలాంటి స్టార్టింగ్లో 6 మంత్స్ 1 ఇయర్లో చాలా చూసాను అలాంటి చేదు అనుభవాలు. ఫస్ట్ లొకేషన్ వస్తుంది, లొకేషన్ నాకేమో లొకేషన్ చూడడం రాదు. నేను పెద్దగా చదువుకోలేదు మేడం. నేను ఇంటర్ వరకే చదివాను. నేను సిటీలో పుట్టి పెరిగాను కానీ నాకు ఎక్కడ బయట వెళ్ళే అవకాశం రాలేదు. అన్నీ మా వారు చూసుకుంటారు, అన్నీ తీసుకెళ్తారు కాబట్టి నాకు లొకేషన్తో ఏం పని. బండి వెనకాల ఆయన కూర్చోవాలి, ఆయన తీసుకెళ్తారు అంతే. ఆయన వెళ్తాడు, తీసుకెళ్తాడు. ఎక్కడికైనా ఏదైనా కొనాలన్నా చేయాలని ఆయనతో పాటు నేను బయటకు వచ్చేస్తాను. ఆయనతో పాటు వస్తాను. నాకు లొకేషన్ అవకాశం ఎందుకు వచ్చింది నాకు? ఇంకా అట్లాంటిది లొకేషన్ వేశారు. అమెజాన్లో స్టార్ట్ అయినప్పుడు ఆ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాలా. నాకేమో రావట్లేదు. అది లెఫ్ట్ అంటది, రైట్ అంటది, అటు తీసుకెళ్తుంది, ఇటు తీసుకెళ్తుంది. ఎక్కడ చేసినా లొకేషన్ రావట్లేదు కస్టమర్ది. కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళు విసుక్కుంటున్నారు. మీరు అంత తెలియనప్పుడు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు మీరు జాబ్ చేయడానికి అని అరిస్తే అయిపోయింది. ఆ రోజు ఒక్కటైంది. నెక్స్ట్ డే మళ్ళీ అలాగే జరిగింది. నేను చాలా ఏడ్చిన, రోడ్డు పైన ఏడ్చి నేను మా మేడం వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పేసిన, నేను ఇంకా చెయ్యను, ఇది నాతో నవ్వట్లేదు, నిన్న ఇట్లా జరిగింది, ఈరోజు ఇట్లా జరిగింది, నేను మానేసేస్తా అని చెప్తే అట్లాంటివి ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని పోవాలని, నిలబడాలని వాళ్ళు ఇచ్చిన మోటివేటెడ్కి ఈరోజు నేను ఇప్పుడు 4 years కంప్లీట్ చేసుకుంటున్నాను. చాలా చాలా జరిగినాయి నాకు. అంతకుముందు మీరు పాలు కూడా ఏదో అంటే జాబ్కి రాకముందుకి అప్పుడు మా బ్రదర్ ఇట్లా ఆర్గానిక్ మిల్క్ అని సప్లై చేసేవాళ్ళు అనమాట. ఇట్లా అక్కడ ఏరియాస్కి ఇట్లా పేపర్లో యాడ్స్ పాంప్లెట్స్ పెట్టేసి పాలు సప్లై చేస్తాము అని, ఆర్గానిక్ మిల్క్ అని పలానా ఏరియా నుంచి ఇట్లా దొడ్డిగల్ నుంచి వస్తుండే అనమాట. ఆయనకి ఫామ్ హౌసెస్ ఉన్నాయి అక్కడ నుంచి వస్తుండే ఆవుల నుంచి. అయితే అవి ఇక్కడ మన ఏరియాకి ఇక్కడ పర్సన్ కావాలా, ఇట్లా ఎవరైనా ఉంటే చెప్పు అనేసి నాకు చెప్పినారు. నేను అన్నాను అప్పుడు ఎవరో ఎందుకు అన్నాయా, ప్రస్తుతానికైతే నేను ఖాళీగానే ఉన్నాను కదా, ఇప్పుడు మనకి కొంచెం బిజినెస్ ఇంకా మోవలో చేరలే. నేను అప్పటికి 2 years బిఫోర్, అది మోవో కంటే బిఫోర్ 1918 2000లో. ఎవరో ఎందుకన్నా నేనే చేస్తాను, ఇంకా మన బిజినెస్ పెరిగింది అన్నప్పుడు పెట్టుకుందిలేండి, ఇప్పటికే కొంచెమే స్టార్టింగ్ కదా నేను చేస్తాను అని చెప్పేసి నేను అది ఆర్గానిక్ మిల్క్ సప్లై చేశాను అనమాట 1 year. అది నాకు చాలా, అసలు చెప్పాలంటే దీనికి చాలా హెల్ప్ అయింది. అక్కడ ఏరియాస్లో కొంచెం, ఇక్కడ మా ఇంటి దగ్గర లోకల్లో కొంచెం ఏరియాస్లో నేను తిరగడం వల్ల ఈ జాబ్కి వచ్చిందానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అది చెప్పాలంటే అప్పటిది కూడా.